చెరువుల పునరుద్ధరణ చేస్తూ ఎన్నో చెరువులను కాపాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువుపై అవగాహన కల్పించేందుకు మానవహారం నిర్వహించారు. ఈ మానవహారంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం, హైడ్రా కృషిపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో అనేక చెరువులు కళకళలాడుతున్నాయి. ఒకవైపు పెద్ద ఎత్తున హైడ్రాపై చెరువుల ఆక్రమణదారులు ద్వేషాన్ని వ్యాప్తి చేయాలని చూసినా కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ చెరువుల పునరుద్ధరణ ఎంతో స్ఫూర్తిదాయకమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో చెరువుల పునరుద్ధరణ ఛాలెంజ్గా తీసుకున్నారని స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు. ఇది దేశ భవిష్యత్తు కోసం చేపట్టిన కార్యక్రమమని గుర్తు చేశారు. గత 50 ఏండ్లలో చెరువులు అన్నీ కలుషితమయ్యాయని అన్నారు. గత ప్రభుత్వాల అసమర్థత వల్ల చెరువులు కలుషితమయ్యాయని మండిపడ్డారు. తాము నాళాలను, చెరువులను పునరుద్ధరించామని గుర్తు చేశారు. 10 చెరువులు దత్తత తీసుకున్నామని, ముఖ్యమంత్రి మాట విని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. పేదవాడి పొట్ట కొట్టినవాడు ఎవడని అన్నాడు. అక్రమ ఫ్లాట్లు అమ్మైనా వారిని పట్టుకోవాలని కోరారు. వారి మీద కేసులు పెట్టి పేదవారికి న్యాయం చేయాలని అన్నారు. ఎకరాలు కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని సూచించారు. చెట్టు కనబడితే నరికివేస్తున్నారని, విమర్శలు చేసేవాళ్లు ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. మరోవైపు అప్పులలో ఉండి కూడా 2 సంవత్సరాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. రాబోయే సంవత్సరంలో సగం చెరువుల పునరుద్ధరణ జరుగుతుందని భరోసా వ్యక్తం చేశారు. జాతీయ జెండా ఏదో, కాంగ్రెస్ జెండా ఏదో గుర్తుపట్టలేని పరిస్థితుల్లో కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రకృతి కోసం, సరస్సుల కోసం, మన భవిష్యత్తు కోసం కలిసి రావాలి అంటూ కాంగ్రెస్ నేత జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. తుమ్మిడికుంట మొత్తం 29.26 ఎకరాలుంది. మొత్తం కబ్జాకు గురవుతున్న సందర్భంగా ఈ చెరువు పునరుద్ధరణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. చెరువుల పరిరక్షణపై ప్రభుత్వం, సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. నాణ్యమైన గాలి లేక మాదాపూర్ పరిసరాల్లో ఉండే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బతుకమ్మ కుంట ఇప్పటికే పునరుద్ధరణ చేయడం అందరం చూస్తున్నామని జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఇప్పుడు తుమ్మిడికుంట, నల్ల చెరువు, సున్నం చెరువు పునరుద్ధరణ చేయడం చూస్తున్నాం. మనమందరం హర్షించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో అక్రమాలు జరగకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నామని, చెరువులు పునరుద్ధరణ చేయడం వల్ల నగరాలు బాగుపడతాయని అన్నారు. వర్షాల వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయని తెలిపారు. చెరువులను పునరుద్ధరించి పర్యావరణాన్ని కాపాడటంతో పాటు భవిష్యత్తు తరాలకి మంచి నీటి కొరత లేకుండా చేయొచ్చనని గుర్తు చేశారు నేతలు. సమాజంలో జరుగుతున్నటువంటి దుష్ట పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇది ఛాలెంజ్ గా తీసుకున్నాం. ఇది మంచి కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర కార్యక్రమం కాదు, దేశ భవిష్యత్తు కార్యక్రమం, ప్రపంచ భవిష్యత్తు కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సమస్య ఇది అనే ఉద్దేశంతో చాలా పట్టుదలగా, ఆలోచనతో, ఆవేశంగా కాదు, నాళాలు కాపాడాలా, చెరువులు పునరుద్ధరించాలా. గత 50 ఏళ్ల చరిత్ర చెరువులన్నీ కూడా ఏమైనాయంటే, నేను హైదరాబాద్ నగరం వచ్చినప్పుడు చాలా మంది చేపలు పట్టేవారు, చాలా మంది ఈతకు వెళ్లేవారు, స్నానాలు చేసేవారు, తాగడానికి నీరు కూడా పంపింగ్ చేసుకుని కూడా తీసుకెళ్లేవారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ముట్టుకుంటే ఎలర్జీలు వస్తాయా, తాగితే చచ్చిపోతామా అనే పరిస్థితులకు తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వాల అశ్రద్ధ అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు.